సెకండ్ ఫైనల్ బెర్త్ ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో ఓడిన ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ను గెలిపించాడు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా రాత్రి 9:45 ప్రారంభమైంది. ఓవర్లు మాత్రం కుదించలేదు. నిర్ణీత సమయంలోపే మ్యాచ్ ప్రారంభం కావడంతో 20 ఓవర్ల ఆటకు అంపైర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జానీ బేస్టో 24 బంతుల్లో 38, తిలక్ వర్మ 29 బంతుల్లో 44, సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 44 రన్స్, నమన్ధీర్ 18 బంతుల్లో 37 రన్స్ చేయడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 రన్స్ స్కోర్ చేసింది. ఆరంభం నుంచే ముంబై బ్యాటర్లు దాటిగా ఆడినప్పటికీ అనుకున్న స్కోర్ కంటే 15-20 పరుగులు తక్కువే చేశారని చెప్పాలి. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రభ్సిమ్రన్ సింగ్ స్వల్ప స్కోర్ కి అవుట్ అయ్యాడు. ఎలిమినేటర్ లో ముంబైని గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో జోస్ ఇంగ్లీష్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ లో అతను వేసిన తొలి ఓవర్లోనే 2 సిక్స్లు 2 ఫోర్లు కొట్టి 20 రన్స్ రాబట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 64 పరుగులు చేసింది. తర్వాత నేహాల్ వధేరాతో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. బుమ్రా బౌలింగ్ లో ఆచితూచి ఆడిన వీరిద్దరూ మిగతా బౌలర్లను ఊచకోత కోశారు. భారీగా రన్స్ సాధించారు. దీంతో పంజాబ్ కింగ్స్ లక్ష్యం దిశగా సాగింది. అయితే చివరి 12 బంతుల్లో పంజాబ్ విజయానికి 23 పరుగులు కావాల్సి ఉండగా అశ్విని కుమార్ వేసిన 19వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ 4 సిక్స్లు బాది పంజాబ్ కింగ్స్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవర్లో అశ్విని కుమార్ నోబాల్ వేయడం పంజాబ్ కు కలిసొచ్చింది. శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 87 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ మంగళవారం జరిగే ఫైనల్లో అదే జట్టుతో టైటిల్ కోసం తలపడనుంది.